హాయ్ అండి. ఆషాఢ స్పెషల్ తెల్లపిండి బీరకాయ కర్రీ చూసేయండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి గుళ్ళు వేసుకోవాలి. వెల్లుల్లి గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, సగం బద్ద ఉల్లిపాయ సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని పైన పీల్ తీసేసిన బీరకాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేదాకా మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కూర తెల్లగపిండిని మనం ఉప్మా తిప్పుతున్నట్టుగా కలుపుకోవాలన్నమాట. గరిటతో తిప్పుతూ తెల్లగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మనం పొయ్యి మీద సిమ్లో పెట్టేస్తే ఇలా పొడి పొడిగా ఉడికిపోతుందన్నమాట. చాలా బాగుంటుందండి. తెల్లగపిండి బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. మునగాకు తెల్లగపిండి బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆషాఢంలో అయితే కంపల్సరీ వండుతారు. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.